మెండల్ క్రాసెస్ చూసినట్లయితే మనకి ఫస్ట్ మనకి మోనోహైబ్రిడ్ క్రాస్ ఉంటుంది. మోనోహైబ్రిడ్ క్రాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మోనోహైబ్రిడ్ క్రాస్ అనేది చూసినట్లయితే మోనో మీన్స్ ఇక్కడ 1 అని అర్థం. క్రాస్ బిట్వీన్ 2 పేరెంట్స్ డిఫరింగ్ ఇన్ 1 పేర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. ఇక్కడ మనం 2 పేరెంట్స్ నుంచి 1 పేర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అనేది తీసుకుంటున్నాం అనమాట. ఏంటి ఆ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటే టాల్ ఒకటి, డార్ఫ్ ఒకటి. టాల్ అంటే టాల్ అనమాట, టాల్ ప్లాంట్స్. డార్ఫ్ మీన్స్ షార్ట్ ప్లాంట్స్ అనమాట. ఈ టాల్ ప్లాంట్స్ని, షార్ట్ ప్లాంట్స్ని, ఈ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్న 2 ప్లాంట్స్ని తీసుకుని మనం క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ కాంట్రాస్టింగ్ అంటే ఏమి లేదు, డిఫరెంట్. దీనికి ఇది ఆపోజిట్లో ఉందన్నమాట. ఇది పొడవుగా ఉంటే ఇది షార్ట్ అనమాట, పొట్టిగా ఉందన్నమాట. సో ఇలాంటి క్యారెక్టర్స్ తీసుకుని మనం ఇక్కడ వాటిని క్రాస్ చేస్తున్నాం. క్రాస్ చేసినట్లయితే మనకి F1 జనరేషన్లో మనకి ఏ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఆల్ టాల్ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి అనమాట. ఇక్కడ మనకి F1 జనరేషన్లో టాల్ ప్లాంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ F1 జనరేషన్లో మనకి అన్ని టాల్ ప్లాంట్స్ ఫామ్ అయ్యాయి కదా. సో ఈ టాల్ ప్లాంట్స్ని మనం సెల్ఫ్ పాలినేషన్ చేసామంటే, ఈ టాల్ ప్లాంట్స్ని సెల్ఫ్ పాలినేషన్ చేసినట్లయితే మనకి F2 జనరేషన్లో మనకి 3 టాల్ ప్లాంట్స్ అలాగే 1 డార్ఫ్ ప్లాంట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ఇలాగా దీన్ని F2 జనరేషన్లో క్రాస్ చేసినట్లయితే మనకి 3 టాల్ ప్లాంట్స్ అలాగే ఒక షార్ట్ ప్లాంట్ అనేది ఫామ్ అయిందనమాట. ఇందులో ఫినోటైపిక్ ఏంటి మనకి బయటికి కనిపించే 3:1 అనమాట. 3 టాల్ ప్లాంట్స్, 1 డార్ఫ్ ప్లాంట్ అంటే షార్ట్ ప్లాంట్. సో 3:1 అనమాట. జీనోటైప్ చూసినట్లయితే 1:2:1 అనమాట. 1:2:1 అంటే ఇక్కడ చూడండి, టాల్ అంటే 2 సేమ్ ఉన్నాయి. ఇక్కడ టాల్ అంటే ఈ 2 డిఫరెంట్గా ఉన్నాయి. ఇది 1:2 మళ్ళీ ఇది కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది 1. సో 1:2:1 అనమాట. జీనోటైప్ వచ్చి 1:2:1, ఫినోటైప్ వచ్చి మనకి 3:1. దిస్ ఈజ్ మోనోహైబ్రిడ్ క్రాస్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్.